వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు 10, 11 ఈ రెండు వార్డులలో విస్తృతంగా ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. 10వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సోదరి గర్షపాటి లక్ష్మీదేవి, 11వ వార్డులో ఇక్కడ ఎలక్షన్ జరగాలి కాబట్టి స్థానిక నాయకులు మా పార్టీ ఇన్ఛార్జ్ మహేష్, వినోద్ ఇలా అన్నదమ్ముల నాయకత్వంలో ఈ రెండు వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విస్తృతంగా ప్రచారం చేసింది. 100 మంది కార్యకర్తలతో కలిసి, నాయకులతో కలిసి యథావిధిగా రోజులాగానే 11 వార్డులు పూర్తి చేసినాం. ఇప్పటి వరకు నాకు ఈ 11 వార్డులలో నేను ప్రచారం చేసినప్పుడు ప్రతి చోట ఒకే పద్ధతే కనిపిస్తుంది నాకు. ఎక్కడికి పోయినా ఏ ఇంటి తలుపు తట్టినా కూడా వారి కళ్ళల్లో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. వారి ముఖం మీద సంతోషపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగన్ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పేదల పట్ల చేసిన పరిపాలన పట్ల అమితమైనటువంటి గౌరవంతో సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అసలు మేము ఎన్నికల ప్రచారానికి వచ్చినామా లేక మా చెల్లెలింటికో, మా అన్నగారింటికో, వదిన గారింటికో వచ్చినామనే అభిప్రాయం ఉండే సంధానం ఉంది నేటి ఎన్నికల ప్రచారం అయితే మాత్రం. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ప్రజలకు, నా రాజకీయ జీవితం 30 సంవత్సరాల జీవితంలో ఇంతటి అపూర్వమైనటువంటి ఆదరణతో కూడిన ఎన్నికల ప్రచారాన్ని నేను ఇదే మొదటిసారి చూడడం. అన్ని ఎన్నికల ప్రచారాలు ఏటికి ఎదురీదినట్టే, సాంప్రదాయబద్ధమైన ప్రచారాలు, సమస్యలతో కూడిన మాటలు, విమర్శలతో కూడినటువంటి అస్త్రాలు, ఇవే గత ఎన్నికలలో ప్రచారాల్లో అందరికీ ఎదురైన సమస్యలు. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా కదా. ఎక్కడే కానీ 2 వార్డుల్లో 6500, 7000 ఓటర్లను కలుసుకుంటే పట్టుమని 6 సమస్యలు చెప్పలే. నేను మదర్ ప్రామిస్గా చెప్తాను ప్రజలకు, 6 సమస్యలు చెప్పలే. ఎక్కడైనా ఏదైనా 1, 2, 3 మాట్లాడినారంటే అది రోడ్డు గురించి అడగలే, కాలువ గురించి అడగలే, నీళ్ళ గురించి అడగలే, మాకు ఇది రాలేదు అని అడగలే. 1, 2, 3 ఎక్కడైనా అడిగినది ఏంటంటే సాంకేతికపరమైన కారణాల లోపం వలన. అంటే ఉదాహరణకు 59 ఏళ్ళ వయసు ఉంటుంది, 60 ఏళ్ళకి పెన్షన్ ఇస్తారు, నాకు ఇంకా పెన్షన్ రాలే, ఆ తల్లికి తెలియదు కాబట్టి ఇంకొక సంవత్సరం ఆగాల అని. లేకపోతే నాకు పెన్షన్ వస్తానే నాయన ఆపేసినారు, 6 నెలలు అయింది, ఆ తల్లికి తెలియదు. తన కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంటో, లేకపోతే జిఎస్టీనో, లేకపోతే కరెంటు 3 మీటర్లు ఉండడమో, లేకపోతే ఇల్లు తన పేరుతో ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడమో, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ మీద 1, 2, 3, 4, 5 మాత్రమే ప్రతి వార్డులో 6500 ఓట్లను మేము కలుసుకుంటే 6 సమస్యలు కూడా ప్రస్తావనకు లేనంత గొప్ప పరిపాలన అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ, పురపాలక సంఘం వైపు నుంచి కానీ, నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా వైపు నుంచి కానీ సంపూర్ణంగా ప్రజలకు మౌలికమైనటువంటి వసతులు అందినాయి. కాబట్టి ఇటువంటి ఆదరణ, స్వాగతం మాకు లభిస్తూ ఉంది. ఈ వార్డుకి ఎంత ఇచ్చినామని చెప్పి ఒకసారి స్థానిక కౌన్సిలర్స్ని అడిగితే సంక్షేమ పథకాల పేరుతో గర్షపాటి లక్ష్మీదేవి వారి వార్డుకు 25 కోట్లు ఇచ్చినాం. అదే 11వ వార్డుకు మహేష్, వినోద్ వాళ్ళకు సంబంధించిన వార్డుకు దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 2 వార్డులకు కలిపి పురపాలక సంఘం నుంచి ఎంత డబ్బులను వెచ్చించి మౌలికమైన వసతులు చేసినాం. కాలువలు కానీ, రోడ్లు కానీ 1 కోటి రూపాయల పనులు చేసినాం. పురపాలక సంఘం నుంచి 1 కోటి రూపాయలు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 55 కోట్ల రూపాయలు 2 వార్డులకు సంక్షేమ పేరు ఇవ్వగలిగినాం. 150 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరుకు నీళ్లు తెప్పించి ఈ వార్డుల్లో మంచినీళ్లు ఇవ్వగలిగినాం. నేను ప్రతిరోజు చెప్పేది ఒకటే ప్రజలకు, 20 సంవత్సరాలుగా మనల్ని పట్టి పీడిస్తూ ఉన్న సమస్య త్రాగునీటి సమస్య. 20 సంవత్సరాలుగా అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు నీళ్లు పట్టుకున్నారు మీరు. 1 బిందె 2 బిందెలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిద్ర మేలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి, పురపాలక సంఘ చైర్మన్గా వరదరాజరెడ్డి గారి మనిషి ఉండి, అన్ని వాళ్ళ చేతులు అధికారాలు పెట్టుకొని కూడా తాగడానికి బుక్కెడి నీళ్లు ప్రొద్దుటూరు పట్టడానికి ఇయ్యలేకపోయిన వాళ్ళు పోటీ చేసే నైతికత కూడా వాళ్ళకు లేదు.
మేము మాట ఇచ్చినాం 2019లో మా పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ఊరికి తప్పనిసరిగా మంచినీళ్ళు నేను తెప్పించగలుగుతా, 24 నాటికి మీకు నీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేకుంటే పోటీ చేయనని చెప్పి మాట ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినాం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వగలిగినాం. శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చాం ప్రజలారా మీకోసం. శ్రీశైలం డ్యాము నుంచి, శ్రీశైలం నుంచి గండికోటకు వస్తున్నాయి, గండికోట నుంచి మైలవరానికి వస్తున్నాయి, మైలవరం నుంచి పెద్ద కొలాయిల దగ్గరికి నీళ్ళని తెప్పించి 27 కిలోమీటర్లు భూమిలో పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి పెద్ద కొలాయిల దగ్గర నీటిని శుద్ధి చేసే పరికరాలంతా ఏర్పాటు చేసి పాత 13 వాటర్ ట్యాంకులు, కొత్తగా మేము నిర్మించిన 4 వాటర్ ట్యాంకులు, 17 వాటర్ ట్యాంకులకు నీళ్ళని ఎక్కించి ప్రతి ఇంటికి మంచినీటి కొలాయిల ద్వారా నీళ్ళు అందించగలుగుతున్నాం. ఉదయం పూట, సాయంకాలం పూట కావాల్సినంత సమయం కావాల్సిన నీళ్లు మేము ఇవ్వగలుగుతున్నాం. ఇది చాలదా తెలుగుదేశం పార్టీకి కనువిప్పు కలగడానికి? మీకు నైతికత లేదు పోటీ చేయడం అని చెప్పడానికి, మాకు అధికారం ఉంది పోటీ చేయడానికి, మేము ప్రజలను ఓటు అభ్యర్థించడానికి మాకు హక్కు ఉంది అని చెప్పడానికి ఈ ఒక్క సమస్య చాలు. కానీ 100 చెప్పగలుగుతాం. ఇంకా ప్రతిసారి వాళ్ళు అడుగుతున్నారు మేము అభివృద్ధి చేయలేదని. త్రాగునీరు ఇచ్చినది అభివృద్ధి కాదా? గాంధీ పార్కును 5 కోట్ల రూపాయలతో అందంగా సుందరీకరణ చేసి శనివారం ఆదివారం వస్తే ఆ పార్కుకు 10,000 మంది పోతున్నారు, తల్లులు పిల్లలు 10,000 మంది. ఇది కాదా అభివృద్ధి? భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో, చైర్మన్ గారి నాయకత్వంలో ఈ 41 వార్డుల్లో 120 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు నిర్మించగలిగాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొండే రోడ్డును అందంగా తయారు చేయగలిగినాం. మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి 4 కోట్లతో అందంగా తయారు చేయగలిగినాం. చూస్తే మీరు నెక్లెస్ రోడ్ లాగా అనిపిస్తుంది. 4 ప్రాథమిక హాస్పిటల్ తీసుకురాగలిగినాం. 53 కోట్లతో అందమైన మార్కెట్ కడతా ఉన్నాం. పెన్నా రివర్ పైన 53 కోట్లతో బ్రిడ్జి కడతా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో భూమిలో ఉండే పైపులను మారుస్తూ ఉన్నాం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్స్ట్రక్షన్ పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ నిధులు తెచ్చినాం. 24 కోట్ల రూపాయలు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు తీసుకురాగలిగినాం. 1000 కోట్ల రూపాయలతో 24,000 మంది నిరుపేదలకు ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం. డీగేట్ పట్టాలు ఇచ్చేదానికి చేతగాని తెలుగుదేశం పార్టీ ఈరోజు మమ్మల్ని చూసి సిగ్గుపడాల. కారణం 24,000 మందికి ఇదిగో ఇక్కడుండే ఈ ప్రజాప్రతినిధుల చేతుల ద్వారానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినాం. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం కాదు, డీగేట్ పట్టాలు కాదు మేము ఇచ్చినది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం మీకు ప్రజలకు. వాళ్ళకి అమ్ముకుంటే స్వేచ్ఛను ఇచ్చినాం, అమ్ముకుంటే అధికారాన్ని ఇచ్చినాం. ఈరోజు ఆ కాగితాలు తీసుకొని బ్యాంకుకి పోతే వాళ్ళు బ్యాంకులో మార్టిగేజ్ చేసుకొని లెక్క తెచ్చుకోవచ్చు. నా ఇల్లు ఏ విధంగా అయితే మార్టిగేజ్ చేసుకోవచ్చునో, ఆమె ఇల్లు ఎట్లా మార్టిగేజో, ఈయన ఇల్లు ఎట్లా మార్టిగేజ్ చేసుకోవచ్చునో అట్లనే వాళ్ళు కూడా ఇంటిని బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. 24,000 మందికి ఇచ్చినాం 1000 కోట్ల రూపాయలతో. గ్రామీణ ప్రాంతాల్లో 300 కోట్ల రూపాయలతో రోడ్డు వేయగలిగినాం. బొజ్జోరపల్లెకి వేసినాం, ఉప్పరపల్లెకి వేసినాం, సెట్టిపల్లెక గ్రామానికి వేసినాం, కొట్టాల గ్రామానికి వేసినాం. ఇప్పుడు కల్లూరుకు, తాళమాపురానికి వేస్తూ ఉన్నాం. ఒకటి కాదు, ఇంకా వేయాల్సినట్టు 60-70 కోట్ల రూపాయల పనులు ఆన్ గోయింగ్ గ్రౌండ్లో ఉన్నాయి, ఇంకా జరగాల్సిన పనులు. సంక్షేమ పథకాల పేరుతో 1700 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినాం ఒక్క ఈ నియోజకవర్గానికి. 1700 కోట్ల రూపాయలు ఆడవాళ్ళ పేరుతో ఇచ్చినాం. పొదుపు సంఘాలు ఉన్న మహిళలు 54,000 మంది ఉన్నారు. 200 కోట్ల రూపాయలు ఇచ్చినాం వాళ్ళకు. 160 కోట్ల రూపాయలు అసలు, 40 కోట్ల రూపాయలు వడ్డీ. నాడు నేడు మన బడి పేరుతో 56 కోట్ల రూపాయలు ఈ ఊళ్ళో స్కూళ్లకు డబ్బులు తీసుకురాగలిగినాం. అందంగా స్కూళ్ళను తయారు చేయగలిగినాం. మా పిల్లల భవిష్యత్తు అందంగా తయారు చేయగలుగుతున్నాం. వారికి కావలసిన పోషకమైనటువంటి ఆహారాన్ని కానీ, కళ్ళకు ఆపరేషన్ కానీ, సర్జరీ కానీ, కంటి అద్దాలు కానీ, బూట్లు, సాక్సులు, బెల్టు, పుస్తకాలు పెట్టుకునే బ్యాగు, పోషక విలువలైన ఆహారము, డిజిటల్ ఎడ్యుకేషన్, ట్యాబులు, ఇంగ్లీష్ మీడియం, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానంలో. రైతు భరోసా కేంద్రాలు స్థాపించినాం. వ్యవసాయం చేసేదానికి 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వగలిగినాం. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే 30 దినాల డబ్బులు ఇవ్వగలిగినాం. మీరు 2012లో జరిగిన శనగ పంట నష్టానికి మీరు ఇయ్యలేకపోతే ఢిల్లీకి తిరిగి అవినాష్ రెడ్డి గారు తెచ్చినారు 6 సంవత్సరాలకు. మీ మగాలకు ఒక్కరికి ఇయ్యలేకపోయినారు. ఈరోజు 30 దినాలు ఇవ్వగలుగుతున్నాం మేము. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి రైతులకు సహాయము. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు అక్కడనే ఉంచి సలహాలు ఇవ్వగలుగుతున్నాం, సంప్రదింపులు చేయగలుగుతున్నాం. విత్తనాలను, ఎరువులను, మందులను గ్రామాలలో ఇవ్వగలుగుతున్నాం. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురికి పెట్టగలిగినాం. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఎవరైనా రైతులకు విత్తనాలు కానీ, ఎరువులు కానీ నకిలీ వచ్చినాయంటే అక్కడే పరీక్షించుకునే పరిస్థితి ఏర్పాటు చేసినాం. సచివాలయం ఏర్పాటు చేసినాం. విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసినాం. అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేసినాం. సచివాలయ వ్యవస్థను తీసుకురాగలిగినాం. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకురాగలిగినాం. గ్రామ స్వరాజ్యాన్ని, గాంధీ తాత గన్న కళలను జగన్మోహన్ రెడ్డి మనవడు మాత్రమే ఈ రాష్ట్రంలో సఫలీకృతం చేయగలిగినాడు. సరిపోతుందా తెలుగుదేశం పార్టీ నాయకులారా? ఇవి ఇంకా ఏమైనా చెప్పాలనా? ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉంటే ఇంకా నాకు చెప్పేటి.
నాయి బ్రాహ్మణులకు, రజకులకు, దళితులకు, తోపుడు బంధువులకు, చిరు వ్యాపారస్తులకు, లాయర్లకు ఒక్కరేమిటి ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ వర్గం ఆ వర్గం, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారు వ్యవస్థ లేకుండా లంచం లేకుండా పేదరికమే ప్రామాణికంగా ప్రతి పేదరానికి సంక్షేమ పథకాలు గడప గడపను స్పర్శించగలిగింది మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఎన్నికలు కాసేపు పక్కన పెడదాం, గెలుపు ఓటములు కాసేపు పక్కన పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలో మేము ఉండామన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పని చేస్తామన్నా, ఈ ఊరి ప్రజలకు మేము సేవ చేయగలుగుతామన్నా కూడా గర్వంగా ఉంది మాకు ఈ జెండా పట్టుకునేందుకు. జగన్మోహన్ రెడ్డికి అనుచరులము, జగన్మోహన్ రెడ్డికి అభిమానులము అని చెప్పుకోవడానికి మా గుండె 100 సార్లు పొంగుతూనే ఉంటుంది, ఉప్పొంగుతూనే ఉంటుంది మాకు. కారణం ప్రజాసేవ చేయించగలిగినాడు మాతో. ఈరోజు ఈ వార్డులో మేము తిరిగితే ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్వాగతం మాకు లభిస్తుందంటే ఎవరి వలన? అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొద్దుటూరు పట్టడానికి ఇచ్చిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మార్పులే మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడే నాడు నేడు మనబడని ఆ తల్లులందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు అన్నిటికీ మించి 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు ఆయన. ఏ కుటుంబంలో కూడా ఒక మనిషి మరణించకూడదు, అనారోగ్య పాలు కాకూడదని చెప్పి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే విధంగా 3555 జబ్బులకు 252 హాస్పిటళ్లకు 4 రాష్ట్రాలలో వైద్యం చేసుకునే స్థితిని కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు. ఆ కార్డు చూసినప్పుడు ధనవంతులకు కూడా బాధ కలుగుతూ ఉంది, ఇది మాకెందుకు లేదే అని. మా కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మేము లబ్ధి పొందగలుగుతాం కదా అని చెప్పి ధనవంతులు కూడా బాధ కలిగే పరిస్థితి ఉంది. ఇది పరిపాలనలో మార్పులు, ఇవి సంస్కరణలు, ఇవి సరికొత్త విధానాలు, నూతనమైనటువంటి ఆలోచన విధానంతో యువకుడు రాజ్యం ఏలితే, అది కూడా నిబద్ధతతో రాజ్యం ఏలితే, నిబద్ధతతో ప్రజల పట్ల నిబద్ధతతో మనసా వాచా కర్మేనా ఈ ప్రజలకు నేను చేయాలన్న సంకల్పంతో ఆయనకుండే ఆశ, ఆయనకుండే స్వార్థం ఒక్కటే. మళ్ళీ చెప్తా ఉన్న ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే స్వార్థం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఆశ ఒక్కటే. ఆ స్వార్థం ఆశ ఏమిటో తెలిసిన? బ్రతికి ఉన్నంత కాలం మీకు సేవ చేసి మరణించిన తర్వాత మీ గుండెల్లో ఆయన మిగిలిపోవాలని, ఆయన ఇంట్లో రాజశేఖర రెడ్డి పటం పక్కన ఆయన పటం ఉండాలనే ఒక్క స్వార్థం తప్ప మరొక స్వార్థం ఆయనకు లేదు. మేము గర్వపడుతున్నాం రాజశేఖర రెడ్డి అన్నను మేము ప్రేమించినందుకు, రాజశేఖర రెడ్డి అన్న రక్తమైన జగన్మోహన్ రెడ్డి వెంట మేము నడుస్తూ ఉండేందుకు మనస్ఫూర్తిగా మేము సంతోషపడుతున్నాం. అన్నిటికంటే ప్రధానంగా మా రాజశేఖర రెడ్డి అన్న స్వర్గంలోకి గురించి కూడా చాలా ఆనందపడతా ఉంటాడు. తన కుమారులను చూసి, మమ్మల్ని చూసి, ఎస్ రక్తం లాంటి కొడుకు నేను కనగలిగిన, నా రాష్ట్ర ప్రజలకు నా బిడ్డను నేను అందించగలిగిన, నా బిడ్డతో ఇంతమంది అభిమానులు, చాలా మంది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన నా మనుషులందరూ కూడా నా బిడ్డను సపోర్ట్ చేసి తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నన్ను, నా బిడ్డను రెండోసారి ముఖ్యమంత్రి చేయబోతున్నారని చెప్పి స్వర్గలోకంలో ఆయన సంతోషపడతా ఉంటాడు. ఆయన ఆశీస్సులు మాకు మెండుగా ఉంటాయి. రాజశేఖర్ అన్న ఆశీస్సులు, ఆ భగవంతుని దయ, ఈ ప్రజల ప్రేమే మాకు శ్రీరామ రక్ష. ఇంకా ఎన్ని పొత్తులు వేసుకున్నా, ఎన్ని యుక్తులు వేసినా, ఎన్ని కుయుక్తులు వేసినా, ఎన్ని తోడేళ్లు నక్కలు గుంపులు గుంపులుగా వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని దయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా మెండుగా ఉన్నంత వరకు మాకు విజయమే తప్ప మరొకటి కాదు. సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.